సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మనం ముందర ముచ్చటించుకున్నట్టుగా మన పూర్వజన్మల కర్మ సంచితాలు సాధన సంస్కారాలు సూక్ష్మ కారక దేహాలలో నిక్షిప్తమై ఉంటాయని, పరమాత్మలో విలీనం అనేటువంటి ప్రక్రియలో ఆ దేహాలను కూడా అంటే ఆ కర్మ సంచితాలను వివిధ సంస్కారాలను వదిలివేయాల్సి ఉంటుందని మహాత్ములు పేర్కొంటూ ఉంటారు. అటువంటి పయనాన్నే సత్యద్రష్టలైనటువంటి మహాత్ములు ఒంటరిగా నడవడం అని తమ పరిభాషలో మిస్టిక్ లాంగ్వేజ్ పేర్కొంటారు. ఈ సత్యాన్నే వివరిస్తూ కబీరు ఎవరైతే ఒంటరిగా నడుస్తారో వారే సత్యాన్ని తెలుసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే అంతరార్థంతో బాబా హాజీని బావి హృదయం దగ్గర ఉన్నటువంటి ఇరుకైన కాలిబాట వద్దకు ఒంటరిగా రాగలవా అని అడిగారు. అంటే నేను నా మత ధర్మం ప్రకారం చేయవలసినవి అన్నీ చేశాను, మక్కా మదీనా యాత్రలు చేశాను, నేను నిఖాలస్ అయినటువంటి మహమ్మదీయుడును అనేటువంటి భావనలతో మనస్సులో తనకు తెలియకుండానే గూడుకొట్టి ఉన్నటువంటి అహం తన పారమార్థిక పురోగతికి తీవ్ర ఆటంకాలను ఏర్పరుస్తున్న నేపథ్యంలో ఆ అహాన్ని వదిలి రాగలవా అని బాబా అడగడం కారణం. ఆ అహం కోల్పోయినప్పుడు ఆ మార్గంలో ప్రవేశం ఉంటుంది. ప్రవహించే నదులు వాటి నామాలను రూపాలను కోల్పోయి ఎలా సముద్రంలో ఏకమవుతాయో అలాగే జ్ఞాని కూడా తన నామరూపాల నుండి ముక్తుడై సర్వోత్కృష్టుడై దేదీప్యమానమైనటువంటి పరాత్పరునిలో విలీనమవుతారు. అదే ముందు ఉపనిషత్తులు కూడా ఈ సత్యాన్నే బోధిస్తూ ఉన్నాయి. మతం జాతి తంతు వగైరా వంటి వాటిని ప్రాతిపదికగా చేసుకొని అందరితో కలిసి నడవడం ఆ ఇరుకైనటువంటి దారిలో అంటే హృదయంలో అసాధ్యం. ఆ సత్యాన్నే కబీరు ఉల్లేఖిస్తూ గాడిదకు కట్టినటువంటి గాడిదలాగా జనులందరూ బంధించబడి ఉన్నారు అని చెప్పి అంతర్ముఖమైన వారే ప్రామాణికమైన వారు అని చెప్పి అంటారు. ఒంటరిగా నడవాల్సినటువంటి ఆ దారిలో నేను, నా మతం, నా జాతి, నా సాధన అనేటువంటి భావాలన్నింటినీ బయటే వదిలివేయాలి. వాటన్నింటితో కలిసి భగవంతుని వద్దకు వెళ్ళడం సాధ్యం కాదు. కారణం ఆ భగవంతుని నుండే విడివడినటువంటి జీవుడు ఆ భగవంతుని ద్వారా హృదయం ద్వారా ముందు నిలబడి నేను ఫలానా మతధర్మానికి చెందినవాడినని, నేను ఆ ధర్మం ప్రకారం ఫలానా యాత్రకు ఫలానా పూజలు ఫలానా సాధన చేసి వస్తున్నానని చెబితే ఆ భగవంతునికి ఆ భావం అర్థం కాదు. కారణం అవేంటో ఆయనకు తెలియవు. ఆయనకు తెలిసినదేమిటంటే తన నుండి ఎవరు ఏది వేరు కాదు అని. మరటువంటి భగవంతునికి మూలతః ఆయనకే చెందినటువంటి భక్తుడు తమ మతధర్మాన్ని ఉల్లంఘిస్తూ పరిచయం చేసుకోవడం అంటే వర్షపు బిందువు సముద్రం దగ్గరికి వెళ్ళు నేను మేఘానికి చెందిన దానిని అని చెప్పి సమాధానం చెప్పడమే అవుతుంది. నలుగురితో కలిసి అడవులలో అందరితో కలిసి బయట భగవంతుని వెతుకుతూ బయలుదేరామని దారిలో సత్ గురువు కనిపించి నన్ను ఒంటరిగా తీసుకువెళ్ళి బావిలోనికి హృదయంలోనికి తలకిందులుగా అంతర్ముఖం చేశాడని వేలాడదీశాడని, అప్పుడు భగవద్ దర్శనం లభించడంతో అనిర్వచనీయమైనటువంటి అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నేను పొందానని బాబా